నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఇప్పుడు మనకి నిత్యం మనం పూజ చేస్తూ ఉంటాం. పూజ చేసేటప్పుడు దీపారాధనని, ధూపం ఈ విధంగా వేస్తూ ఉంటాం కదా స్వామివారికి. అసలు ఇవన్నీ అవసరం అంటారా? పూజ చేసేటప్పుడు మన మనసుతో ఒక నమస్కారం చేస్తే చాలని అంటూ ఉంటారు కదా, దాని గురించి తెలియజేయరా? నిజానికి ఏది అవసరం లేదు. ఎందుకంటే లలితా సహస్రనామంలో సర్వోపాధి విన్ముక్త సదాశివ పతివ్రత అని ఒక వాక్యం ఉంది. ఇవి ఇనీషియల్ స్టేజెస్లో అవసరమే. ఒక్కసారిగా మనం రమణ మహర్షి అయిపోలేం, అవునా కదా? అవునండి. ధ్యానం ధ్యానం అంటాం కానీ కళ్ళు మూసుకుంటే ఏం ఆలోచిస్తున్నామో మనకు తెలియదు. కాకపోతే ప్రాథమిక స్టేజ్లో ఈ పరికరాలు పంచోపచారాలు అంటారు. గంధ పుష్ప ధూప దీప నైవేద్యాలు, ఈ 5 కూడా ఉపయోగపడతాయి. అది ఎలాగా అంటే, మొట్టమొదట మీరు గమనించాల్సింది ఏంటంటే, అక్కడ ఏదో దేవతని నేను తృప్తిపరుస్తున్నాను, ఆవిడ తృప్తి చెందితే నాకు వరాలు ఇచ్చేస్తుంది, ఈ భ్రమ నుండి ముందు బయటికి రావాలి. నాకు జరిగేదంతా కూడా, అంటే నేను నాస్తికుడిని కాదు, భగవంతుని నమ్ముతాను, అమ్మవారు ఉపాసకుడిని. కానీ భగవంతుని పూజ చేసేటప్పుడు ఇచ్చేస్తే అది వస్తుంది, ఇచ్చేస్తే ఇది వస్తుందని మనోవ్యాపారం, ఆ వ్యాపార దృష్టితో మనం చేయకూడదు. మనం పూజ చేసేటటువంటి చెప్పే స్తోత్రాలు జీవన సూత్రాలు అంటారు. అమ్మవారిని స్తుతిస్తూ ఉంటాం. అవన్నీ నా జీవన సూత్రాలు. అంటే నువ్వు ఎలా ఉండాలో చెబుతుంది అమ్మవారు. ఒరే, నా నుండి నువ్వు పుట్టేవరా, ఇది గుణాలు, ఇది అలవరుచుకోను. అది మనకు బుర్రకెక్కదు. దాన్ని ఇంకొంచెం ఎన్హాన్స్గా నాకు అర్థం చేసుకోవాలంటే ఈ 5 పరికరాలు గంధ పుష్ప ధూప దీప నైవేద్యాలు మినిమం ఉండాలంటున్నాను. పంచోపచారాలు, షోడశోపచారాలు, చతుశ్శటోపచారాలని రకరకాల ఉపచారాలు ఉన్నాయి. మినిమం ఇలాంటి చిన్నపిల్లలు చేసుకుంటూ ఉంటే 5 చేయమన్నాడు. ఈ గంధం పట్టుకుని అమ్మవారి కంఠానికి రాయాలి. అక్కడ కూడా మన వాళ్ళు ఏంటి, గంధంని ఇలా విసురుతూ ఉంటాం, వేలుతో గోలికాయలు ఆడినట్టు. ఏం ఉపయోగం లేదు. గంధం రాస్తూ ఉంటే నా ఫీలింగ్ ఏముండాలి, నేను ఏ గంధం రాసుకుంటే ఆ వాసన కొడతాను, అవును కదా? శాండల్వుడ్ ఆయిల్ పెడితే శాండల్వుడ్ ఆయిల్, మల్లెపూలు. అంటే నా అసోసియేషన్, సంపర్కాలు అవి నాకు బాగుండాలి అని గుర్తు చేసేదే గంధం. ఇట్స్ ఎ టీచింగ్ నాకు. సో గంధం పట్టుకుని ఆవిడ రాస్తూ, అమ్మ నా లోపల బయట ఉన్న సంపర్కాలు, లోపల ఏమిటి సంపర్కం, ఆలోచనలు, బయట మీలాంటి వాళ్ళు, చుట్టాలు, స్నేహితులు, వీళ్ళందరూ కూడా నన్ను సన్మార్గంలో నడిపించేటట్లు ఉండేటట్లు చూడు తల్లి, వాళ్ళనే నేను ఎంచుకుని ఆలోచన నాకు అంతే. అది అనుకుంటూ గంధం రాయాలి. అనుకోవడానికి నాకు గంధం కావాలి. పోతే పుష్పం, మొగ్గలతో పూజ చేయకూడదు అంటారు, అవునా కదా? ఎందుకు చేయకూడదు అంటే ఏదైనా పువ్వు విచ్చుకున్న తర్వాతకి అది ఉపయోగిస్తే, మరి మొగ్గలు మాత్రం ఎందుకు పూజ పనికిరావు? అంటే అది ఇంకో పువ్వు మనకి రాలేదని మొగ్గలు కొయ్యొద్దని అంటే కొంతవరకు కరెక్టే. కానీ అక్కడ ఏంటి మిస్ అవుతున్నావు అంటే, విచ్చుకున్న పువ్వు మీ విశాల హృదయానికి సంకేతం. నేను పువ్వు పట్టుకున్నప్పుడు ఇలా ఉంటే నా హృదయం కూడా ఇంత పువ్వులా విశాలంగా ఉండాలి అని నన్ను నేను గుర్తు చేసుకుంటున్నాను. రిమైండర్ అంటారు. మొగ్గ నేరో మైండ్, సంకుచిత తత్వం, అందువల్ల మొగ్గలు పనికిరావు. నేను ఏం పట్టుకున్నానో అది నా మనస్తత్వం, పువ్వులు కాదు అక్కడ ముఖ్యం, నా మనస్తత్వాన్ని నేను అర్పిస్తున్నాను. ఇంద్రియ నిగ్రహం పుష్పం కల్ప్యామి నమః అన్నాడు. అంటే ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని విశాల హృదయంతో జగత్తులో నేను ఉంటే ఆ జీవనమే ఒక పుష్పం. దాన్ని నాకు గుర్తు తెచ్చేది ఈ పుష్పం. కానీ ఉండాల్సింది ఆ పుష్పం, ఈ పుష్పం కాదు. అయితే గురుగారు, కొన్నిసార్లు పూజ చేసే సమయంలో ఏదైనా పువ్వులు కానీ ఏమైనా మర్చిపోతూ ఉంటాము. అయ్యో పువ్వులు లేవే, అయ్యో అక్షంతలు లేవే అని ఆలోచిస్తూ పూజ మీద దృష్టి ఉండదు. లాస్ట్ వరకు మనం పెట్టలేదు పువ్వులు అనేది అలా ఆలోచిస్తూ ఉంటారు. సో దాని గురించి అందుకే పరశురామ కల్పసూత్రంలో మీలాంటి వారి కోసం భావం చెప్పారు. భావనామాత సంతోషోదయానమం, సత్సంగం గంధం కల్ప్యానమః. ఎవరైనా మిమ్మల్ని వచ్చి, నేను మిమ్మల్ని అడుగుతాను, ఎలా ఉన్నారండి, బాగున్నామంటారు. కానీ ఎవరేమన్నా కూడా అమ్మదయ వల్ల బ్రహ్మాండంగా ఉన్నాను. ఇందాక మీరు అడిగితే ఏమన్నాను, అమ్మదయ వల్ల, అంతే కదా, అమ్మదయ వల్ల బ్రహ్మాండంగా ఉన్నాను. అమ్మ బ్రహ్మ వచ్చేసింది. ఇలా ప్రతి మాటలోనూ భగవంతుని తీసుకుంటే ఆ సత్సంగమే ఆవిడ పూసే గంధం. అంటే నా గంధం లేకపోయినా నేను అది గుర్తు తెచ్చుకుంటే చాలు.
ఇంద్రియ నిగ్రహం పుష్పం. ఇకపోతే ధూపం. అది అందరూ చేసే పొరపాటు ఏంటి? ఎన్ని అగరత్తులు వెలిగించాలి ధూపానికి? 2, 4 అలా వెలిగిస్తుంటారు కొంతమంది. మొత్తం అసలు ఎందుకు 2? 1 వెలిగించకూడదా? వెలిగించవచ్చండి. ఎందుకు ఎందుకు వెలిగించవచ్చు, ఎందుకు వెలిగించకూడదు ఇంకా అన్నదానికి అది మన ఇష్టంతో కొంతమంది. కానీ అందుకు పరశురామ కల్పసూత్రంలో అరిషడ్వర్గ విసర్జనం ధూపం కల్పయానమః. ఆ ధూపం పట్టుకుని ఇలా వెలిగిస్తున్నప్పుడు అనుకోవాలట, అమ్మా ఈ నలుపు ఎరుపు అలాగే ఉంటాయి కదా, అంబికా దర్బారు అని గ్రీన్లో ఉంటాయి. ఇలాగా ఈ మకిలి పెట్టిన మనస్తత్వం నాలో ఉంది. కోపము, ఈర్ష్యాసూయ ఇవన్నీ నీ జ్ఞానం అనే అగ్నిలో దహింపబడి పూర్తిగా కాలిపోయాక అప్పుడు వచ్చి సువాసనమైనటువంటి జీవితం చూసారు, అదే పొగ. అది ఆర్పేసి ఆ పొగని ఇలా చూపిస్తాం. ఈ పొగ కాదు నేను ఇచ్చేది, నా కోపతాపాలన్నీ కూడా కంట్రోల్ చేసుకుని నా పర్ఫెక్ట్ జీవితంతో నేను నీకు అర్పించి ధూపం. ఇది కరెక్ట్. ఇప్పుడు చెప్పండి, 1 వెలిగించాలా, ఇంత పొలమొక్క వెలిగించినా చాలు. భావన లేకుండా మీరు కట్టకట్ట వెలిగించినా ఉపయోగం లేదు. అంచేది ధూపం కావాలి అక్కడ నాకు గుర్తు చేయడానికి. దీపం అన్నప్పుడు ఇలా చూపిస్తాం. అక్కడ కూడా 1 ఒత్తి వేయాలా, 2 ఒత్తులు వేయాలా, నూనె వేయాలా, కొబ్బరి నూనె వేయాలా, ఇంకా ఏమిటి నెయ్యి వేయాలా, ఇంకా రకరకాల నూనెల గురించి నాకు ఇలా విసిగించినప్పుడు మా వాళ్ళే చెప్తూ ఉంటాను, కిరసనాయలు తప్పితే అన్ని మనకు వస్తాయి. అంతే, ఇంకొకటే మాట. అంతే. ఎందుకంటే నా దృష్టి అంతా దీపం మీద, నూనె మీద, ఒత్తి మీద వెళ్తుంది. కానీ అసలు దీపం ఎందుకు వెలిగిస్తున్నానో నాకు తెలియదు. ఆర్ద్రం జ్వలతి జ్యోతిరహమస్మి జ్యోతిజ్వలతి బ్రహ్మాహమస్మి యోహమస్మి బ్రహ్మాహమస్మి అహమస్మి బ్రహ్మాహమస్మి అమేవాహం మాం యోహమి స్వాహ అంటాను. అమ్మా, నా పుట్టుకకి కారణం నా తల్లిదండ్రుల కామాగ్ని. నేను ఉండడానికి కారణం నాలో ఉన్న జఠరాగ్ని. నేను పోయాక పంచభూతాల్లో కలిపేయడానికి చితాగ్ని. అగ్ని లేకుండా నేను రాలేను, ఉండలేను, పోలేను. ఆ అగ్నిని నాకు గుర్తు తెచ్చేయడానికే ఈ దీపాన్ని వెలిగించుకుంటున్నాను నేను. అందుకే వేదాల్లో కూడా ఋగ్వేదం మొట్టమొదటి చెప్పినప్పుడు అగ్నిమీలే పురోహితం అని, అగ్నితోటే మొదలైంది మన వేదం కూడా. అంత గొప్పది. అగ్ని కూడా ఎప్పుడూ పైకే చూస్తూ ఉంటుంది. అది అగ్ని వెలిగించినప్పుడు నాలో ఆలోచనలు కనీసం ఇప్పుడైనా నేను, నా సంసారం, నా పిల్లలు, నా ఉద్యోగం అన్న ఆలోచన లేకుండా ఊర్ధ్వముఖంగా ఉండేటట్టు ఉండాలి అని గుర్తు తెచ్చుకుంటున్నాను. ఇంత భావన ఉంది. అంచేత 1 ఒత్తి వెలిగించినా పర్వాలేదు, దేంతో వెలిగించినా అసలు వెలగడానికి నూనె ఉంటే చాలు. ఏకహారతిని దర్శయత్వా అని శివుడికి ఇస్తాడు, ఒకే హారతి. మరి అప్పుడు పనికొచ్చింది. మనకేంటి ఈ సినిమాల్లో 1 ఒత్తి చచ్చిపోయిన వాళ్ళ దగ్గర పెడుతూ ఉంటాడు, అంటే 1 ఒత్తి వెలిగితే చచ్చిపోతాడని. ఇంకా ఆలోచనలు జనాలకు ఆ విధంగా ఉంటుంది. అంచేత ఆ భ్రమం నుండి బయటపడి దీపం. పోతే నైవేద్యం అనేది మన జీవితమే. ఇప్పుడు మీరైనా నేనైనా ఎందుకు వస్తున్నాం, భుక్తి కొంత ఉంటుంది మీకు, కానీ ప్రజలకు ఏదో ఉపయోగం చేయాలని మంచి క్వశ్చన్లు అడగడం, ఇది నా జీవితంలో కొంత భాగం ప్రజల కోసం నేను అర్పణిస్తున్నాను. చూడండి, ఆనంద కర్పూరని అది శివశక్తి సామరస్యం నైవేద్యం కల్పయాను. అంటే భార్య భర్త కొట్టుకోకుండా ఉంటే అదే నైవేద్యం. కొట్టుకోకుండా ఉంటే అదే నైవేద్యం. అది కష్టం కదా, మరి కష్టం కదా. దాని బదులు పూర్లు పులిహారలు చేసి తింటే నువ్వు పోతే పో, తింటే నువ్వు పోతే పో అని చూపించుకుని తృప్తి పడిపోతావు. అబ్బో చాలా మంచి పెద్ద పూజ చేసామని. పరశురామ కల్పసూత్రంలో నువ్వు కొట్టుకోకుండా ఆనందంగా ఉండి అరుచుకోకుండా ఉంటే అది నైవేద్యం. సో నైవేద్యం నాకు గుర్తు చేయాలి. ఏమిటి 2, నేను నాకు ఇచ్చినటువంటి లైఫ్ని సద్వినియోగపరుచుకుని ఎన్నాళ్ళు బతుకుతాను తెలియదు, ఉన్నన్నాళ్ళు నేను ఆనందంగా ఉంటూ ఎదుటి వారికి ఆనందం చేకూర్చాలి. 1. 2, నేను ఎంతో కొంత ప్రజలకు సహాయపడుతూ రోజులో 10% ఆఫ్ యువర్ టైమ్ ఈజ్ నాట్ యువర్స్ అంటాడు. దశాంశం నీది కాదు అంటే రోజులో 2 గంటలు నీది కాదు, నెలకి 60 గంటలు అంటే ఓ 2 రోజులు నువ్వు ఎక్కడో అనాథ శరణాలయంలో లేక దేవాలయంలో వెళ్ళి సేవ చేయాలి. ఇది గుర్తు చేయడానికే నేను నైవేద్యం, నా జీవితాన్నే నేను నివేదన చేస్తున్నాను తల్లి. మీరు పెట్టి కొబ్బరికాయ మీరు కొనదా, ఆవిడ సృష్టించిందే. మీది అన్నది ఒకటి చెప్పండి, దాంట్లో ఏమీ లేదు. ఒకవేళ ఉందనుకుంటే నా శరీరము, నా ప్రాణం, అదే నీకు అర్పణిస్తున్నాను. ఇంత గొప్ప అర్థం ఉన్నటువంటి వాటిని గుర్తు చేయడానికే ఉపకారాలు. మరి అవి లేకపోతే
నేను కళ్ళు మూసుకొని కూర్చుంటానంటే అంత స్థితిలోకి వచ్చాక అవి అక్కర్లేదు యాక్చువల్గా. మరి హిమాలయాల్లో తపస్సు చేసుకునే వాళ్ళకి ఏం ఏవి అక్కర్లేదు. ఉన్నాయి కానీ బద్ధకించి ఇవన్నీ అక్కర్లేదండి నేను ధ్యానం చేసుకుంటున్నా అంటే మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. ఆ స్థితిలోకి ఇంకా ఎవరు మనలో ఈ కలికాలంలో ఉన్నవాడు అంత దూరం వెళ్ళలేదు నా దృష్టిలో. అది ఇవన్నీ కావాలి. ఇంత ఇచ్చిన అంటే దేవుడు మనకి ఈ విధంగా ఇస్తూ ఉంటారు. కొంత సహాయం అంటే చేస్తే ఇలా ఇదైనా మనకున్న పాపాలు కానీ ఏమైనా పోవచ్చు అంటారు. పాపం అనేది ఏం లేదండి. హ్మ్. నా యొక్క ప్రాపంచికానికి ఆధ్యాత్మికానికి అడ్డొచ్చే ప్రతి పని పాపమే. అంతే. కోపం పాపం కాదా? అంతే. మనం పాపం అంటే ఏంటి? దొంగతనం పాపం, హ్మ్. హత్య చేస్తే పాపం, ఇంకోటి చేస్తే పాపం. కోపంతో భార్య మీద అరిస్తే పాపం కాదా? అంతే. భర్త మీద అరిస్తే పాపం కాదా? ఇది ఎవడు చెప్పట్లేదు. అవును. అంచేత పాపము అంటే నా ఆధ్యాత్మిక జీవనానికి ప్రాపంచిక జీవనానికి అడ్డుగా వచ్చి నన్ను మనిషిగా నిలబెట్టకుండా రాక్షసుగా పడేసి ప్రతి పని పాపమే. ఆ దృష్టిలో నన్ను అలాంటి వాటికి పోనివ్వకుండా మంచి జీవితం గడిపినట్టు చేయడానికే ఈ ఉపకరణాలని కావాలంట. చాలా చక్కగా తెలియసే గురుగారు. ధన్యవాదాలండి. నమస్కారం.